అనంతపురంలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని ప్రకటించారు. మొత్తం నేను ఎక్కడైతే తీసుకున్నాను స్టేట్పల్లి ప్రాజెక్టు ఎక్కడ వరకు వచ్చిందో ఇప్పుడు క్లోజ్డ్ రూమ్ కాన్వర్జేషన్లో రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా దీన్ని డిస్క్లోజ్ చేయడం నిజంగా చాలా బాధాకరం. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అన్యాయం జరుగుతుంది అని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాయలసీమలో ఉన్న ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా మీటింగ్ పెట్టు కార్యాచరణ చేస్తూ ఎలా వెళ్ళాలి, ఎందుకంటే దీన్ని ఇలాగే ఇడిచిపెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రతి ఒక్క బడ్జెట్ని కూడా ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. 2 సంవత్సరం పూర్తి అయినా కూటమి ప్రభుత్వానికి 3 బడ్జెట్లు పూర్తి అయినా కూడా ఎక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ సాగునీటి తాగునీటికి పరిపూర్ణంగా డబ్బు ఇచ్చి చేయాలి అనే మాట ఆయనకి ఎక్కడ మనసులో లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఎక్కడ కూడా బడ్జెట్లో